బ్రేకింగ్ న్యూస్ తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తొర్రూరు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది. 2 రోజుల సస్పెన్స్ అనంతరం చైర్మన్ పీఠాన్ని హస్తం పార్టీ సొంతం చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య లక్కీ డ్రా పద్ధతిలో అదృష్టం కాంగ్రెస్ అభ్యర్థిని వరించింది. తోనం శ్రవణ్ కుమార్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. చైర్మన్ పదవి కోసం నిర్వహించిన ఎన్నికలో అధికార ప్రతిపక్ష పార్టీల బలాబలాలు సమానం కావడంతో అధికారులు నిబంధనల ప్రకారం లక్కీ డ్రా నిర్వహించారు. అందులో శ్రవణ్ కుమార్ పేరు రావడంతో ఎన్నికల అధికారి శ్రవణ్ కుమార్ ను విజేతగా ప్రకటించారు. తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. తొర్రూరులో ఉత్కంఠ వీడిపోయింది. 2 రోజుల నుంచి తొర్రూరులో ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చెరి సమానంగా ఓట్లు రావడంతో జనగామ మాదిరిగానే తొర్రూరులోనూ లక్కీ డ్రా ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్కీ డ్రా ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిని అదృష్టం వరించడంతో కాంగ్రెస్ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రవణ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయనే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలు కొన్ని చోట్ల ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకుముందు జనగామలో ఆందోళన నిర్వహించారు. జనగామలో కూడా లక్కీ డ్రా పద్ధతిలోనే కాంగ్రెస్ అభ్యర్థిని విజయం వరించింది. ఎక్కడెక్కడైతే బలాబలాలు సమానంగా వచ్చాయో ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓట్ల తర్వాత కూడా ఎక్కడెక్కడైతే బలాబలాలు సమానంగా ఉన్నాయో అక్కడ లక్కీ డిప్ ద్వారా లక్కీ డ్రా ద్వారా నిబంధనల ప్రకారం అభ్యర్థిని ఎంపిక చేస్తున్నారు. తొర్రూరు మున్సిపాలిటీ ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలో పడింది. 2 రోజుల నుంచి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సస్పెన్స్ అటకేలకు విడిపోయింది. నిబంధనల ప్రకారం మామూలుగా స్కెడ్యూల్ ప్రకారం నిన్న చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఎక్కడెక్కడైతే అభ్యర్థుల బలాబలాలు సమానంగా ఉన్నాయో ఆందోళనలు జరుగుతున్నాయో అక్కడ ఎన్నికను ఈ రోజుకి వాయిదా వేశారు. అందులో ఇంతకు ముందు మనం చూసాం జనగామ లక్కీ డ్రా పద్ధతిలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇటు తొర్రూరు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడింది. మా ప్రతినిధి వేణు ఉన్నారు తొర్రూరు నుంచి పూర్తి సమాచారం అందించడానికి. వేణు, శ్రవణ్ కుమార్ ప్రమాణ స్వీకారం అయిపోయిందా? మొత్తం అక్కడ లక్కీ డ్రా పద్ధతి ద్వారా అదృష్టం శ్రవణ్ని వరించడంతో ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? రోహిత్, నిన్నటి నుంచి కూడా ఒక నాటకీయ పరిణామాలు జరిగాయి. అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపుకు మళ్లించే ప్రయత్నాలు జరగడము, పూర్తిగా బేరసారాలు స్వతంత్ర అభ్యర్థులు 4 ఉండగా అందులో 2 బీఆర్ఎస్ కు 2 కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు. అయితే ఓ ఇండిపెండెంట్ క్యాండిడేట్ తీసుకుని దాదాపు 3 కోట్లు ఆఫర్ చేసినా కూడా పూర్తిగా ఇద్దరికి 16 ఓట్లు, కాంగ్రెస్ కు 16, బీఆర్ఎస్ కు 16 ఎక్స్ట్రా కలిపి మొత్తానికి ఈ రోజున ఎన్నిక సంబంధించిన సమయానికి 12:34 నిమిషాలకు ఎన్నిక ప్రారంభమైంది. మొదటగా కాంగ్రెస్ సంబంధించినటువంటి చైర్మన్ అభ్యర్థి కోసము ఎన్నిక జరపగా 16 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి అనౌన్స్మెంట్ తర్వాత 16 ఓట్లు వచ్చాయి. చెరి సమానం రావడంతో ఇద్దరికి ఆ లాటరీ ద్వారా ఎన్నిక జరుగుతుందని చెప్పడంతో 2 చైర్మన్ అభ్యర్థులు అంగీకరించడంతో పూర్తిగా లాటరీ తీసిన తర్వాత బాలమణి గెలిపొచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా శ్రేణులంతా కూడా జనగామ లోపల తపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుతున్న పరిస్థితి. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠకు రేపినటువంటి తొర్రూరు మున్సిపాలిటీ లోపల 9 వార్డు స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ కూడా చేరింది. కానీ అటు ఎక్స్ అఫీషియో ఓటు కడియం కావ్య వరంగల్ ఎంపీ ఈ తొర్రూరు మున్సిపాలిటీ నమోదు చేసుకోవడంతో కూడా పూర్తిగా సమీకరణాలు మారాయి. 9 ఓట్ల బలం కాంగ్రెస్ కు రావడంతో మళ్ళీ టై జరిగింది. సో నిన్నటి నుంచి కూడా అటు ఒక పార్టీల నుంచి ప్రత్యర్థి వర్గాల కౌన్సిలర్లను చేర్చుకుంటారంటూ కూడా చర్చలు జరిగాయి. చేసిన ప్రయత్నాలు 2 పార్టీలు ప్రయత్నాలు చేశాయి. చివరకు ఇద్దరి మధ్య ఎవరు కూడా అభ్యర్థులు కౌన్సిలర్లు ఇతర పార్టీలకు రాకపోవడంతో ఈ రోజున 12:45కు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మొదలైంది. అటు కాంగ్రెస్ కు 9 ఓట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి 9 ఓట్లు రావడంతో ఇద్దరు అభ్యర్థుల అంగీకారంతో లాటరీ సిస్టాన్ని ముందు ఎంచుకున్నారు. దీంతో లాటరీ సిస్టమ్ లోపల ప్రస్తుతం శ్రావణ్ ప్రస్తుతము ఎన్నిక